నమస్కారం. ఏకే ఎడ్యూ ఫ్యూజన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎచోలో యాప్ డిజిటల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి ఒక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్ చూడబోతున్నాం. ఫీల్డ్లో ఉన్నప్పుడు యాప్ ఏదైనా ట్రబుల్ ఇస్తే టెన్షన్ పడకుండా వెంటనే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ గైడ్ చాలా క్లియర్గా వివరిస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన ఇంట్లో ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా వాడతామో ఈ డిజిటల్ టూల్ కిట్ కూడా అలాంటిదేనండి. ఫీల్డ్లో చిన్న చిన్న యాప్ సమస్యలు వచ్చినప్పుడు ప్రతిసారి సూపర్వైజర్కి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా గ్రౌండ్ లెవెల్లోనే మనం ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గదర్శి. మనం ఈ సెషన్లో ప్రధానంగా 6 విషయాలు కవర్ చేద్దాం. ముందుగా ప్రీఫ్లైట్ సెట్టింగ్స్, ఆ తర్వాత గోల్డెన్ రూల్ ఆఫ్ రీసెట్, ఆపై లాగిన్ అండ్ పాస్వర్డ్ ట్రియాజ్, నెట్వర్క్ అండ్ సింక్ ట్రియాజ్, పర్ఫార్మెన్స్ అండ్ ఫారం డేటా, ఇంకా చివరగా మాస్టర్ కన్సోల్. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1 ప్రీఫ్లైట్ సెట్టింగ్స్ అంటే సమస్యలు రాకముందే వాటిని అడ్డుకోవటం. ఏదైనా యాప్ ఎర్రర్ వచ్చినప్పుడు కంగారుపడే కంటే అసలు మన డివైస్ కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఉందో లేదో ముందే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం కదా. దేనికోసం ఫీల్డ్ ఎన్యూమరేటర్లు 4 ముఖ్యమైన సెట్టింగ్స్ గమనించాలి. ఫోన్ కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ ఆఫ్ చేసి ఉన్నాయో లేదో చూడాలి. అలాగే ఏదైనా యాక్టివ్ VPN ఉంటే ఆఫ్ చేసేయాలి. USB డీబగ్గింగ్ని నిలిపివేయాలి. ఇకపోతే సిస్టమ్ డేట్ అండ్ టైం అంటే తేదీ, సమయం కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి పక్కాగా చెక్ చేసుకోవాలి. సెక్షన్ 2 ద గోల్డెన్ రూల్ ఆఫ్ రీసెట్. ఒకవేళ మనం ఇందాక చెప్పుకున్న బేసిక్ సెట్టింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఇబ్బందులు వస్తే అప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడాల్సిందే. స్క్రీన్ మీద ఏదో ఎర్రర్ మెసేజ్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం 3 బేసిక్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఫీల్డ్ సిబ్బంది దాదాపు 90% యాప్ సమస్యలకు ఇట్టే చెక్ పెట్టేయచ్చు. ఆ 3 స్టెప్స్ ఏంటో చూద్దామా? ఈ గోల్డెన్ రూల్లో 3 స్తంభాల్లాంటివి ఉన్నాయి. మొదటిది సిగ్నల్, అంటే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. రెండవది మెమొరీ, ఫోన్ ర్యామ్ ఫ్రీ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి యాప్లను క్లోజ్ చేయాలి. ఇక మూడవది సెషన్ రీఫ్రెష్, సింపుల్గా లాగౌట్ చేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలి. అంతే, చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సెక్షన్ 3 లాగిన్ అండ్ పాస్వర్డ్ ట్రియాజ్. లాగిన్ అయ్యేటప్పుడు వచ్చే అడ్డంకులను ఎలా డయాగ్నోస్ చేసి సాల్వ్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ పాస్వర్డ్ కాంట్ బీ చేంజ్డ్ అనే ఎర్రర్ వస్తే ఏం చేయాలి? అస్సలు కంగారు పడద్దు. ముందుగా CMMS ఫర్గాట్ పాస్వర్డ్ పోర్టల్ ద్వారా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే డివైస్ను ప్రాపర్గా రిజిస్టర్ చేయాలి. అప్పుడు లాగిన్ చాలా ఈజీ అవుతుంది. ఇక సాధారణ లాగిన్ సమస్యల విషయానికొస్తే ఒకవేళ OTP రావడం కొంచెం లేట్ అవుతుంటే ఓపికగా ఒక 10 నిమిషాలు ఆగాలి. కానీ ఒక్కోసారి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వస్తుంటుంది, లేదా అకౌంట్ లాక్డ్ అని ఉన్న బాక్స్ టిక్ చేసుంటుంది. అలాంటప్పుడు వెంటనే టెస్ట్ సెన్సర్స్ పోర్టల్లో యూజర్ ఐడిని చెక్ చేసుకుని ఆ లాక్ చెక్ బాక్స్ మీద ఎలాంటి టిక్ మార్క్ లేకుండా చూసుకోవాలి. సెక్షన్ 4 నెట్వర్క్ అండ్ సింక్ ట్రియాజ్. మన డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వచ్చే కనెక్టివిటీ సమస్యలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. యాప్లో సింక్ ఫెయిల్డ్, టోకెన్ రిఫ్రెష్ ఫెయిల్డ్ అన్నా లేదా క్యాప్చర్ రాకపోయినా తీసుకోవాల్సిన తక్షణ చర్య ఒక్కటే. వెంటనే కాస్త మంచి నెట్వర్క్ సిగ్నల్ వచ్చే ప్రదేశానికి వెళ్ళి ధైర్యంగా ఆ గుండ్రని రీఫ్రెష్ ఐకాన్ని ప్రెస్ చేయడమే. ఒకవేళ ఈ సింక్ ఫెయిల్డ్ సమస్య పదే పదే వస్తుంటే ఒక ఖచ్చితమైన 2 దశల పద్ధతిని ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్, యాప్ మెనూలోకి వెళ్ళి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వడం. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే సెకండ్ స్టెప్గా యాప్ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సెక్షన్ 5 పర్ఫార్మెన్స్ అండ్ ఫామ్ డేటా. ఇక్కడ మనం యాప్ సడన్గా ఆగిపోవడం, ఇంటర్నల్ ఫామ్ డేటా ఎర్రర్లు రావడం లాంటి సమస్యలకు పరిష్కారాలు చూద్దాం. యాప్ వాడేటప్పుడు అకస్మాత్తుగా అన్ఫార్చునేట్లీ HLO హ్యాస్ స్టాప్డ్ అనే మెసేజ్ వస్తే ఏం చెయ్యాలి? దీనికి ప్రధాన కారణం ఫోన్ ర్యామ్ పూర్తిగా నిండిపోవటమే. సో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న హెవీ యాప్లన్నింటినీ వెంటనే క్లోజ్ చేసేసి యాప్ను మళ్లీ రీస్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎన్యూమరేటర్ డేటా సూపర్వైజర్ యాప్లో కనిపించకపోతే సింపుల్గా ఒక 10 నిమిషాలు ఆగి లాగౌట్ చేసి మళ్లీ లాగిన్ అయితే సరిపోతుంది. అలాగే బిల్డింగ్ నంబర్లను ఎడిట్ చేసేటప్పుడు పాత సెన్సస్ నంబర్లను డిలీట్ చేయడానికి ముందే ఇంటీరియర్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా సేవ్ అయ్యాయని నిర్ధారించుకుంటే సింక్ అవ్వకుండా వచ్చే అడ్డంకులను ఆపొచ్చు. కొన్నిసార్లు
20వ ప్రశ్న దగ్గర ఓపెన్ అని సెలెక్ట్ చేయగానే అది నేరుగా 22వ ప్రశ్నకు జంప్ అవుతుంది. అప్పుడు ఇదేదో బగ్ అని భయపడాల్సిన పనేలేదు. ఎందుకంటే 21వ ప్రశ్న స్కిప్ అవ్వడమనేది సిస్టమ్ లాజిక్ డిజైన్ ప్రకారం కావాలనే సెట్ చేసిన ఒక నార్మల్ ప్రాసెస్ మాత్రమే. సెక్షన్ 6 ద మాస్టర్ కన్సోల్. మనం ఇప్పటివరకు ఈ గైడ్లో మాట్లాడుకున్న ప్రతిదాన్ని ఒక దగ్గరకు చేర్చి ఫీల్డ్లో ఎప్పుడైనా రెడీగా ఉండటానికి ఉపయోగపడే మాస్టర్ టూల్స్ను ఇప్పుడు చూద్దాం. ఈ స్మార్ట్ మిషన్ కన్సోల్ ఒక టేబుల్ రూపంలో ఉంటుంది. సంక్లిష్టమైన సమస్యలకు ఇదొక క్విక్ రిఫరెన్స్ లాగా పనిచేస్తుంది. ఉదాహరణకు, యాప్ క్రాష్ అయితే కారణం ఫుల్ ర్యామ్ అని, దానికి వెంటనే బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేసి రీస్టార్ట్ చేయాలి అని, ఇలా ప్రతి లక్షణాన్ని దాని మూల కారణంతో మ్యాప్ చేస్తూ ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ కన్సోల్ చూపిస్తుంది. ఫీల్డ్ సిబ్బందికి ఇదొక అద్భుతమైన 21 పాయింట్ల మాస్టర్ చీట్ షీట్ అని చెప్పొచ్చు. ఏ ఎర్రర్ స్క్రీన్ వస్తే దానికి పరిష్కారం ఏమిటో పక్కపక్కనే చాలా స్పష్టంగా విజువల్గా అర్థమయ్యేలా డిజైన్ చేశారు. దీనితో ఎవరి సాయం లేకుండానే ఇండిపెండెంట్గా సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ ఫస్ట్ ఎయిడ్ గైడెన్స్ పూర్తయింది. ఇప్పుడు ఎన్యూమరేటర్లు అలాగే సూపర్వైజర్లు ఫీల్డ్లో ఎదురయ్యే దాదాపు అన్ని యాప్ అడ్డంకులను చాలా ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా పరిష్కరించుకోవడానికి పూర్తిగా సన్నద్ధమయ్యారని చెప్పొచ్చు. మరి ఈ రూల్ ఆఫ్ రీసెట్ను అర్థం చేసుకోవడం ద్వారా, ఈ సింపుల్ డయాగ్నోస్టిక్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఫీల్డ్ టీంలు ఎలాంటి టెక్నికల్ ఆటంకాలు లేకుండా తమ డేటా కలెక్షన్ మిషన్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలరని మీకనిపిస్తోందా? ఖచ్చితంగా చేయగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఎక్స్ప్లెయినర్స్ కోసం చూస్తూనే ఉండండి.